శ్రీహరికోట నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా 100వ ప్రయోగాన్ని ప్రయోగించింది. ఈ ప్రయోగం జనవరి 29న ఉదయం 6:23 రెండవ లాంచ్ ప్యాడ్ నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్ళింది. అయితే GSLV F-15 NVS-02 మిషన్ ప్రయోగం కేవలం మరో మైలురాయి మాత్రమే కాదు, ఈ ప్రయోగం 100వది కావడంతో భారతదేశ అంతరిక్ష ప్రమాణాల్లో ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. ఇస్రో ఒకదాని తర్వాత ఒకటిగా సాధించిన అసాధారణ విజయాలను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఇస్రో 1969లో స్థాపించబడినప్పటికీ 1993లో మొదటి లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేశారు. తర్వాత రెండవ లాంచ్ ప్యాడ్ను 2004లో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మూడవ లాంచ్ ప్యాడ్ను భారతదేశంలో నిర్మిస్తున్నారు. ఇది తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో ఉంది. నేడు 90% విదేశీ ఉపగ్రహ ప్రయోగాలన్నీ కూడా ఇస్రో ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి శ్రీహరికోట నుండి 100వ ప్రయోగం కేవలం సంఖ్యాపరంగా ఒక మైలురాయి మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క వేగవంతమైన పురోగతికి చిహ్నం. దశాబ్దాల క్రమమైన అభివృద్ధి నుండి దశాబ్దపు పరివర్తన వృద్ధి వరకు ఇస్రో ప్రయాణం భారతదేశ సాంకేతిక నైపుణ్యానికి మరియు ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో నాయకత్వం వహించేలా దాని ఆకాంక్షలకు నిదర్శనమిస్తుంది. కొత్త మౌలిక సదుపాయాలు, పెరిగిన ప్రైవేట్ భాగస్వామ్యం మరియు రికార్డు స్థాయిలో పెట్టుబడులతో భారతదేశం రాబోయే సంవత్సరాల్లో మరిన్ని గొప్ప విజయాలకు సిద్ధంగా ఉంది.